La 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 na 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 na. Hi, हाय nice to meet you. नाइस टू मीट यू Your नाम क्या है? माय महबूब Mehboob. Which class you are studying now? 8 Eighth class. Your best friend नाम क्या बोला? No friends? नो फ्रेंड्स Oh, only girls. Only girls. Only girls. Girls friends. Oh, बहुत. హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే కచ్కి వెళ్ళే మార్గంలో ఉన్నాను. ఇది నాది 3వ కచ్చి వస్తుందన్నమాట. సో ఈ రైతులు ఇక్కడే స్టే చేయాలి, ఎందుకంటే నా ముందులో మొత్తం ఉప్పు నీళ్ళతో కూడిన సరస్సు ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా 40 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయాలి. అటుపక్క ఇటుపక్క నీళ్ళే ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉండింది. ఇంకెక్కడ మనకి నీళ్ళు కూడా దొరకవు అనమాట. అక్కడ స్టే చేయడానికి ఎటువంటి విలేజ్ కూడా లేదు. సో నాకున్న ఒకే ఒక ఆప్షను ఇక్కడ స్టే చేయటం. సో ఈ రైతులు ఇక్కడ ఓనర్ని అడిగితే స్టే చేయమని చెప్పారు. इसका सोलो राइडर सुभाष. आपका यूट्यूब चैनल है? सोलो राइडर सुभाष. सो इधर होटल कंपनी पे 500 में बाइकरों के लिए स्पेशल ऑफर, एक टाइम का खाना और स्टे। ओनली 500 रुपीस. हाँ ओनली 500 इस बाइक राइडर्स बाइक राइड स्पेशल ऑफर. स्पेशल। ओह नाइसली. థ్యాంక్ యూ సో మచ్. वेलकम। दुनिया की जो హాయ్ గైస్. पेट तो गुरु का సో రైతులు 10 అయింది, ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఈ రైతులు మంచం బయట వేసారు ఇల్లు నాకు స్పెషల్గా. సో చల్లటి గాలి కొడుతుంది, ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇలా నిద్రపోవటం చాలా నైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రైడ్ సోలో రైడర్ సుభాష్. మనమైతే ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాం అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెవల్యూషన్ అనే టాపిక్ మీద ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా 20,000 కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. గత 8 నెలలు ట్రావెల్ చేస్తున్నాను. 20,623 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ప్రజెంట్ అయితే కచ్లో ఉన్నాను. వైట్ కచ్ ఇది చూస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇది మొత్తం ఎడారి ప్రాంతమే. ఎడారి అంటే ఇసుక ఉండదు, ఇది మొత్తం ఉప్పు. 40 కిలోమీటర్లు ఉప్పే ఉండిద్ది, అటు ఇటు ఏమీ ఉండవు. ఈయన సింగిల్ రోడ్డు. అంతా ఉప్పేరా నాయన. ఈ ఆల్ ఇండియా రైడ్లో ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఉన్నానండి.
ఎక్కడ కాలు దిగిద్దో తెలియదు కానీ ఇది మొత్తం ఉప్పే. స్వచ్ఛమైన ఉప్పు ఇది. ఇంకా పోయే కొంచెం తడిగా ఉండదు. ఇంతవరకు ఈ సముద్రం దగ్గర ఎవరు రైడ్ చేయలేదు నాకు తెలిసి, భారతీయ సైక్లిస్ట్ ఎవరు. సో విత్ ఫస్ట్ టైం నేను రైడ్ చేస్తున్నాను. నా జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అనమాట ఇది. ఉప్పు సముద్రం, సాల్ట్, స్వచ్ఛమైన ఉప్పు అనమాట. ఎటువంటి కల్తీ లేనిది, ఎండకి ఎండింది. లలలలా లలల. హే గాయ్స్, సో ఫైనల్గా అయితే ఎడారి నుంచి బయటపడిపోయాను. సో టోటల్గా 80 కిలోమీటర్లు ఉంది. అది నరకమన్నమాట. ఆకలి అవుతుంది అలా. इसका मेनू मेनू
అరే బాపు రే, రేట్ల మట్టికి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. నేను భరించిన